హాయ్ ఆల్, ఇదైతే బేబీ ఫ్రాక్ చూడండి. ఫ్రాక్ కాదు, లెహెంగా. బాహుబలి హ్యాండ్స్ పెట్టి కింద వర్క్ చేసి బార్డరు బాహుబలి జస్ట్ వాళ్ళకి బార్డర్ మాత్రమే కావాలన్నారు. నేనే వర్క్ చేశాను. ఫ్రంట్ కట్ వర్క్ షేప్ అండి. చూడండి కట్ వర్క్ షేప్ ఎంత యూనిక్గా ఎంత నీట్గా తిరిగిందో. ఇక్కడ కానీ కొంచెం కూడా లైట్గా కూడా క్లాత్ లేకుండా వేసాను. ఇక్కడ బూటీస్ అయితే హెవీగా ఇచ్చేసాను. బంచెస్ అనేది బూటీస్ ఎక్కువ హెవీగా ఇచ్చేసాను అనమాట. లైట్గా హైట్ తక్కువ ఉంది చిన్న పాపది, కానీ నేను ఎక్కువ హైట్ పెట్టి ఈ కింద బంచెస్ నేను ఇచ్చాను. కింద మళ్ళీ కట్ వర్క్ వచ్చింది చూడండి. బేబీ అయితే చాలా చిన్న బేబీ అండి. తనకు లాంగ్ ఎక్కువ పెట్టాను, క్లాత్ కూడా సైడ్స్కి ఎక్కువ పెట్టాను. హ్యాంగింగ్స్ తను సింపుల్గానే అడిగారు, ఎక్కువ ఏం లేదు. 2 హ్యాంగింగ్స్ హ్యాంగ్ చేసి ఇచ్చాను. లోపల చూడండి మొత్తం ఇన్విజిబుల్గా ఇది క్లాత్ అనేది 3 ఫోల్డింగ్స్ చేసి నేను స్టిచ్ చేశాను. ఎవరికైనా కావాలంటే బేబీస్కి చూడండి, ఈ క్లాత్ ఇలానే వదిలేస్తే ఎక్కువ లార్జ్గా అనిపిస్తుంది అనమాట, అంతే హెవీగా అనిపిస్తుంది. ఇలాగ ఫోల్డింగ్ చూడండి, ఇందు లోపల 3 ఫోల్డింగ్స్ పెట్టాను నేను. ఇలాగా 1 2 3 టైమ్స్ ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు ఎక్కువ క్లాత్ కనిపించట్లేదు, ఎక్కువ మెస్సీగా కూడా లేదు, నీట్గా ఉంది. కొంచెం ఇక్కడ డాట్స్ వేసాను. ఇక్కడ కానీ క్లాత్ హెవీగానే ఎక్కువగానే హైట్ అనేది బాగా పెట్టాను. బ్యాక్ ఓపెన్ పెట్టాను. తర్వాత లెహెంగా చూపిస్తాను చూడండి. ఐరన్ ప్లీట్స్ అడిగారు, కాస్ట్ ఎక్కువ చెప్పాను నేనైతే. ఐరన్ ప్లీట్స్కి 100 అన్న ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తానని చెప్పాను. వాళ్ళు కస్టమర్ వద్దన్నారు. ఓకే, తను ఐరన్ చేస్తారనమాట వాళ్ళు, మీరే చేసుకోండి అని చెప్పాను నేను. ఫస్ట్ ఏమన్నారు, లేదు మీరే చేయండి అక్క అన్నాను. కానీ మీరు పెట్టే ఫ్లీట్స్ బాగుంటాయంటే నిజమే, ఎందుకంటే మనం ఫ్లీట్ బై ఫ్లీట్ ఐరన్ చేస్తాం కదా, మనకి టైం టేకింగ్ చాలానే ఎక్కువ పడుతుంది టైం అనేది. ఫ్లీట్స్ ఇది చూడండి, తనకు బెల్ట్ వేయించాను. దీనికి ఇక్కడ బెల్ట్ వేసాను అనమాట లోపల. ఎప్పుడన్నా హైట్ అయితే ఊపుకోవడానికి ఫిల్ట్ లాగా వేసాను. 4 ఇంచెస్ ఫిల్ట్ వేసాను. ఇప్పుడు హైట్ కూడా మ్యాక్సిమం చాలా పెట్టాను. హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా పెట్టాను, 3 స్టెప్స్లో పెట్టాను. ఈ హ్యాంగింగ్స్కి వచ్చేసి ఇవి చూడండి ముళ్ళలాగా వేసాను అనమాట. ఇది హ్యాంగ్ చేసుకున్నది. ఫిల్ట్ పెద్దగా ఉంది కదా, ఇది ఉప్పుకున్నప్పుడు ఇది లెంత్ తగ్గుతుంది కదా హైట్, ఆ హైట్ తగ్గకుండా ఉండడం కోసం అనేది నేను ఇప్పుడు ఇక్కడ ముళ్ళు వేసి పెట్టానండి. ఎవరికన్నా కావాలంటే టిప్ వాడుకోండి. హైట్ అయినప్పుడు మనం బెల్ట్ ఉప్పుకున్నప్పుడు ఇవి కూడా కిందికి కావాలి కదా, అప్పుడు ఈ ముళ్ళు ఒప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ చిన్నగా ఫ్లవర్ లాగా ఇలా స్టిచ్చింగ్ చేశాను. ముళ్ళు అయితే పెట్టాను. హెవీగానే వాళ్ళు లాడీ ఎక్కించుకుంటామని చెప్పారు. అదే ఏమంటారు, డోరేనా, అది ఎక్కించుకుంటామని చెప్పారండి. వాళ్ళకి వచ్చేసి అది ఎలాస్టిక్ జిప్పు ఇలాంటిది ఏం వద్దని చెప్పారు కస్టమరు. మీకు తెలియనిది ఏం కాదు కదా, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం అనేది చేసేయడం అనేది జరుగుతుంది. ఇదైతే డ్రెస్కి వర్క్ చేసి స్టిచ్చింగ్ చేశాను. మొత్తం విత్ స్టిచ్చింగ్ వర్క్తో కలిసి 1000 రూపీస్ అయితే తీసుకున్నానండి నేను. వర్క్ 500 ఛార్జ్ చేశాను. ఎందుకంటే నెక్కు వచ్చింది, తర్వాత కింద బార్డర్ వచ్చింది, హ్యాండ్స్ దగ్గర కూడా వచ్చింది. ఇంకా ఇక్కడ హ్యాండ్స్కి ఇక్కడ బూటీసు ఇలాగంతా బూటీస్ వచ్చాయంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్రైస్ తీసుకుంటాను. 600 అన్నాను. తను అందుకు వద్దులేండాక మరి హెవీ అయితే నేను ఇవ్వలేను, చాలా ప్రైస్ అవుతుంది, చాలండి అన్నారు. అందుకనే ఇలానే వేసాను. మళ్ళీ ఓన్లీ బార్డర్స్ ఒకటే వేసిందని అనుకోవద్దండి, అమౌంట్ని బట్టి స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అనేది ఉంటుంది. కొంచెం క్లాత్ అమౌంట్ వాళ్ళే ఇచ్చారండి. లైనింగ్కి దానికి చాలా వేరే అంతా సపరేట్గా ఇచ్చారు. ఓన్లీ స్టిచ్చింగ్ ప్రైస్ మాత్రమే నేను 500 తీసుకున్నాను. తర్వాత అంటే దీనికి ఎలాస్టిక్ జిప్పు అవంతా లేదు కాబట్టి 1000 తీసుకున్నానండి. జిప్పు ఎలాస్టిక్ కింద అవన్నీ ఉంటే ఎక్స్ట్రా తీసుకుంటాను ఇంకా అమౌంట్. బాహుబలి హ్యాండ్స్ పెట్టి వీళ్ళు తెలిసిన వాళ్ళనే 500 తీసుకున్నాను. లేదంటే ఈ విధంగా కుట్టడానికి కూడా 600 అయితే తీసుకుంటాను. చిల్డ్రన్స్ కూడా కట్ వర్క్ కదా, ఈ షేప్లు అన్నీ తిప్పడానికి చాలానే టైం పడుతుంది, అది మీకు కూడా తెలుసు. మార్నింగ్ నుండి పట్టిందండి నాకు ఈరోజు. కాబట్టి ఎవరైనా కస్టమైజేషన్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు, కామెంట్ చేయండి, నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. వర్క్ ఎలా ఉంది, స్టిచ్చింగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.